హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఎక్సలెంట్గా ఎక్కడ కొనాలి, ఏం చేయాలని క్లియర్గా చెప్తాను. దేనిపైన కొనాలి, బై అబోవ్ లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైసా అనేది మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. దీని ప్రకారం మీరు మీ పోర్ట్ఫోలియోని పర్ఫెక్ట్గా షఫుల్ చేసుకోండి. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఎప్పుడు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ప్రాఫిట్స్ ఉన్న స్టాక్స్ అన్నీ ప్రాఫిట్స్ టార్గెట్స్ ఫస్ట్ పాయింట్. స్టాక్స్ మీరు కొంటున్నారు, టార్గెట్స్ కొంతమంది ఒక అతను అయితే నన్ను ఫోన్ చేసి అడిగాడు, సార్ మీరు కేపిట్ ఇచ్చారు, 437 పైన బై ఇచ్చారు, టార్గెట్ 3 టార్గెట్స్ ఇచ్చారు, దీన్ని మేము ఎలా చేయాలి అని. నేను ఒకటే చెప్పాను. అతను ఒక 1000 షేర్స్ దాకా కొన్నాడు అన్నాడు. నేను చెప్పాను, 1000 షేర్స్ కొన్నప్పుడు మీరు 3 టార్గెట్స్లో బ్రహ్మాండంగా హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్లో మీరు ఒక 50% అమ్మేయచ్చు, సెకండ్ టార్గెట్లో బ్యాలెన్స్ 25% అమ్మచ్చు, థర్డ్ టార్గెట్లో బ్యాలెన్స్ 25% అమ్మేయచ్చు. ఎందుకంటున్నానంటే మనం బల్క్గా కొనేటప్పుడు క్వాంటిటీస్ టార్గెట్స్ రీచ్ అయ్యేటప్పుడు మనం అమ్ముకుంటూ వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఫస్ట్ టార్గెట్ వెళ్ళేసి మళ్ళీ స్టాక్ వచ్చి మళ్ళీ కొన్న ప్రైస్కే వస్తుంది. అప్పుడు మనం ఫస్ట్ టార్గెట్ ఎందుకు ఇస్తున్నాం మీరు ఆలోచించండి. ప్రతిదానికి నేను ఫస్ట్ టార్గెట్ ఎందుకు ఇస్తున్నాను? ఫస్ట్ టార్గెట్లో కంపల్సరీ బుకింగ్ చేయాలి. ఇట్స్ అ ప్రాఫిట్, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రాఫిట్ కదా. ఎందుకంటే మీరందరూ జనరల్గా షేర్ మార్కెట్లో ప్రాఫిట్ చూడడం అనేది చాలా కష్టం. మనం చక్కగా స్టాక్స్ ఇస్తున్నాం, అన్నీ బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఆ ప్రాఫిట్స్ని మీరు ఎలా తీయాలనేది కూడా మీకు తెలియకపోతే ఎట్లా చెప్పండి. చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు స్టాక్స్ చెప్తాను వినండి. ఫస్ట్ స్టాకు ఓబెరాయ్ రియాలిటీ. చూడండి, ఓబెరాయ్ రియాలిటీ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 970 ఉంది. 970 రూపాయలు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 990. చూడండి, 990 రూపాయల పైన ఈ స్టాక్ని కొనండి, ఓబెరాయ్ రియాలిటీ. దీని యొక్క టార్గెట్ వచ్చి 1135, 1287, 1440. చూడండి, బై ఓన్లీ అబౌవ్ 990, టార్గెట్ 1135, 1287, 1440, స్టాప్ లాస్ వచ్చి 760. ఓబెరాయ్ రియాలిటీ. తర్వాత ఇది 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ఈ షేర్ కూడా చాలా బాటంలో నేను బై ఇచ్చాను, చాలా బాటంలో బై ఇచ్చాను. ఇప్పుడు 500 రూపాయలు ఉంది. అంటే ఎప్పుడైనా ఒకటి జనరల్గా తెలుసుకోండి, నేను 12 మంత్స్ ఒకటి ఇచ్చానంటే దానికి దీనికి కన్ఫ్యూజ్ చేసుకోబాకండి. 12 మంత్స్ది 12 మంత్సే, 12 వీక్స్ది 12 వీక్సే. అది ఇప్పుడు చూడండి, ఇది 12 వీక్స్ ఇస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ మనం ఇచ్చిన టార్గెట్స్ అన్నీ రీచ్ అయిపోయింది. బాటంలో ఇచ్చాను ఎక్కడో 250 రూపీస్లో 500 రూపీస్ వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చినా కూడా ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఫర్దర్గా మూవ్ అవుతుందా అంటే మన వాల్యూస్ ఉంటే మూవ్ అవుతుంది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇది చూడండి, ఇప్పుడు 504 నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 525 పైన ఈ స్టాక్ని కొనండి. కొన్నారంటే టార్గెట్ వచ్చి 589, 668, 747. స్టాప్ లాస్ వచ్చి 400 రూపీస్ స్టాప్ లాసు. ఇది అయినా కూడా ఈ స్టాకు దీనిపైనే కొనాలి. చూడండి, 525 పైన ఈ స్టాక్ని కొనండి. ఇకపోతే మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. అది కాకుండా మీరు రియల్గా ట్రేడింగ్లో ఒక షార్ట్ టర్మ్లో ఒక ఇన్వెస్ట్మెంట్లో యానింగ్ చేయాలి అని అనుకుంటే మేము ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్లో రెగ్యులర్గా. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపులే, డెఫినెట్గా అందరికీ తెలుసు. ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ రియల్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది. February 12 and 13 ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. ఇది షార్ట్ టర్మ్లో ఇక లైఫ్ టైం మీరు ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మీకై మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ ఛానల్లో కూడా దొరుకుతుంది. ఇది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే సంప్రదించండి, మిగతా వాళ్ళు దయచేసి ఇగ్నోర్ చేసుకోండి ప్లీజ్. ఇది ఓన్లీ
ఫర్ షార్ట్ టర్మ్ రియల్గా లైఫ్ టైంలో మేము ఒక ప్యాషన్గా ఎన్నుకోవాలి స్టాక్ మార్కెట్లో అని అనుకునే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు పోతే ఇక మరొక స్టాక్ వచ్చి రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్. చూడండి, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 184 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి ఫ్రైడే రోజు. టార్గెట్ వచ్చి 295, 416, 609. స్టాప్ లాస్ వచ్చి 100 రూపీస్ స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 100 రూపీస్ స్టాప్ లాస్. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ అది టోటల్గా వచ్చి ఇప్పుడు మీకు 3 స్టాక్స్ చెప్పేశాను.